హలో, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. ఈరోజు ఒక డిఫరెంట్ టాపిక్ డిస్కస్ చేయబోతున్నానండి. ఈ టాపిక్ ఎవరినైనా హర్ట్ చేస్తే దయచేసి క్షమించండి. ఎవరిని హర్ట్ చేసే ఉద్దేశం నాకు లేదు. జస్ట్ నా పర్స్పెక్టివ్ చెప్తున్నాను. చాలామంది ఏ మతం గొప్పది, ఏ మతంని ఫాలో అవ్వాలి అని డిస్కషన్స్ చేస్తూ ఉంటారు. ఆ డిస్కషన్స్ అన్నీ అనవసరం అండి. మీరు ఏ మతంలో ఉన్నారో ఆ మతంని ఫాలో అవ్వండి, ఆ మతంని గౌరవించండి. మన మతంని మనం గౌరవించకపోతే మనకు నమ్మకం లేనట్టే. భగవంతుడిని ఎలా రీచ్ అవుతాము? ఏ మతం యొక్క ఉద్దేశమైనా భగవంతుడు ఒక్కడే, సృష్టికి కారకుడు భగవంతుడే. పరాయి మతస్థుడు కనుక మీకు నచ్చకపోతే మీ మతంలో మీ భగవంతుడు చెప్పింది ఏంటండి? ఈ సృష్టి అంతా నా క్రియేషన్. సో అలాంటప్పుడు పరాయి మతస్థులు కూడా ఈ భగవంతుడి క్రియేషనే కదా, ఎందుకు హేట్ చేస్తారు? ఆ విషయాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు ఎప్పుడూ గొడవలకి దిగరు. ఆ మతం అర్థం చేసుకొని వారు భగవంతుడిని నిజంగా అర్థం చేసుకోలేని వాళ్ళే ఇలాంటి గొడవలకి దిగుతారు. అందరూ మన భగవంతుడి క్రియేషన్ అని నమ్మినప్పుడు పరాయి వాళ్ళు ఏ మతస్థులైనా ఎవరైనా మనకి నచ్చుతారు. ఎందుకంటే ఈ మతానికి మార్గాలన్నీ కేవలం భగవంతుడిని రీచ్ అవ్వడానికి ఒక వే. మీరు ఏదైనా ప్లేస్ రీచ్ అవ్వాలంటే రైలు మార్గం, భూమార్గం, ఆకాశ మార్గం ఎలా అయినా రీచ్ అవ్వచ్చు. మతాలు కూడా అంతే. డిఫరెంట్ వేస్ టు రీచ్ డెస్టినీ. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.